ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదువని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వరవడి పెంచిన తొలి చిలికేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలిపేదంటే? పొద్దున వీడియోలో చూసిరు కదా, ఈ మాత్రం అయింది. ఇంకా కావాలి, ఇంకా మంట పెట్టి ఇంకా మసలాల మసలి 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 మొత్తం అసలు నీళ్ళకే కనిపించదు, మొత్తం కషాయం లెక్క కనిపించాలి. అప్పటిదాకా ఇది జరుగుతూ ఉంటుంది. ఏం నాన్న ఏం తింటున్నావురా? మంచి ఏంది దిస్ ఈస్ ఏమంటారు నాని? దాన్ని ఏమంటారు నాని? రొట్టె కాదురా, సర్వపిండి అంటారు దీన్ని. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. మస్తు ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఏం చూద్ది మళ్ళా కరెంట్ పోయిందా? మాకు ఇంత మంచి ఇక్కడ ఉంది ఇంట్లో. సో ఫ్రెండ్స్, సర్వపిండి మా ఇంట్లో ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ సర్వపిండి చేస్తారు సార్ ఇలా ఇద్దరు. ఇదైతే చాలా బాగుంది, ఇట్లా రావాలి సర్వపిండి. వా, యాక్చువల్లీ మా అమ్మ చేసేది ఏంటంటే సైడ్లో కూడా వస్తుండే, వీళ్ళేమో రొట్టె లెక్క చేస్తారు. చాలా బాగా వచ్చింది ఇట్లా కూడా. వావ్, మాడిపోయిందా సప్న కింద? మాడలే, వెరీ గుడ్. ఇట్లా రావాలి, ఇటు సైడ్ ఇటు, ఇటు సైడ్ ఇటు. సూపర్ అసలు. వావ్, చాలా గ్రేట్. టైం తీసుకున్న వంటలు బాగా చేస్తావు, కాకపోతే ఆకలి ఐటంలోకి ఎండుతా సప్న అంతే. ఆగాలంటే ఆకలి ఆగదు కదా. ఇంతసేపు ఎంతమంది ఆపుకుంటారు? ఓహో, ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్న భోజనానికి ఇంకా ప్రిపేర్ చేయలేదు, ఓన్లీ టిఫిన్ మాత్రమే. ఇది సర్వపిండి. సర్వపిండి టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మనిషికి ఒక్కటి తింటే చాలుగా. ఒక్కొక్కటే ఏది సప్న? చాలు, ఒక్కొక్కటి మాస్ అవుతుంది. బా, మంచిగా రాత్రి వీడియో పెట్టుకోరు, టీవీలో చూస్తారు. టీవీలో చూసే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ. చాలా మంది కామెంట్ పెట్టారు, ఏమని? సార్ మీ వీడియో మీరు చూస్తున్నారా అన్నది. చూస్తున్నా. ఎందుకు, ఏమొచ్చింది? కరెంట్ పోయిందా? తినవు కదా ఇది? ఎందుకు అది సోరకాయ ఉంటుంది మరి? ఓ మై గాడ్, ఇది సోరకాయనా? బా, లుకింగ్ మాత్రం మస్తు ఉందిరా. అబ్బా, నాకు చట్నీ వేయలే, పచ్చడి అప్పుడే ఇస్తే మస్తు ఉంటుండే. నాకు పచ్చడి వేయకుండా మీరే తింటారు. వాట్ ఈస్ దిస్? ఏవాను వేసుకోవాను? నీకు మాడిపోయిన తింటున్నా సప్న మరి. మాడిపోయిన టేస్ట్ బాగుంటాయా? నాని నీది అరేది? ఏ బాబాయిది రాది, అది బాబాయిది, అది నీది. నేను తినేసిన ఇంతకుముందుకే, తాతమ్మడే. వద్దు తీయగా, నాకు అమ్మో ప్రేమతో ఇస్తున్నామో అనుకున్నా సప్న. ఎన్ని రోజులు సప్న ఇంకా మాట్లాడవు నాతోటి? నేను నిన్ను క్రియాన్స్ డిస్టర్బ్ చేసినారా మమ్మీ? నేను చేయలేగారా? బాగుందా? టేస్ట్ బాగుందా? అట్లుంటుంది అన్నట్టు. ఇట్లా 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 పచ్చడి ఉండాలి సప్న. ఇట్లా పచ్చడి ఉంటే అబ్బా ఏమన్నా చూసినావా? లేకపోతే మీకు అందరు కడుపులో వస్తుంది నాకు పెట్టకపోతే. నేను ఆల్రెడీ తినేసిన, మీరేమనలే, కానీ ఇప్పుడు నేను అంటున్నాగా. వా, సో ఫ్రెండ్స్, ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దిస్ టైప్? ఈరోజు సండే కాబట్టి సాయంత్రం చేసుకోండి ఫ్రెండ్స్. బా, ఇంత బాగుంది కదా. ఈరోజు సండే కాబట్టి మీకు దొరకదు కాబట్టి రేపు పొద్దున చేసుకోండి. కొంచెం మామిడికాయ తొక్క అద్దిచ్చి తింటే నా సామి రంగా. బా, సూపర్ ఉంది సార్. నా టేస్ట్ ఇట్లా కనుకొస్తలేదు. ఇది చూడరా బంగారు పను. ఇలా ఫైనల్లీ ఈ స్టేజ్ వరకు ఈ విధంగా తీసుకొచ్చినాం. ఎట్లుండాలంటే ఇట్లా మాడాలి, మసలాలి. ఇట్లా ఈ విధంగా మసిలితే ఇది కొంచెం పర్ఫెక్ట్ అయినట్టు. ఇంకా మసిలిన తర్వాత చూసి ఇంకొక 5 minutes తర్వాత దీన్ని దించుదాం. దాని తర్వాత ఒక్కొక్కరు స్నానం చేసుకుంటారు. ఇది ఒకరికి అయింది అనుకో, దాని తర్వాత వాటర్ పోయాలి, మళ్ళీ అట్లనే కాగబెట్టాలి, మళ్ళీ వాటర్ పోయాలి. అట్లా పిప్పి మొత్తం పోయేసరికి ఒక్కొక్కరికి స్నానం అవుతుంది. కానీ ఓకే, స్విమ్మింగ్ పూల్ వేసుకుంటావా? మాకు స్విమ్మింగ్ పూల్ అట సప్న. ఆహా, నీళ్ళు మొత్తం వేడైన తర్వాత ఒక మగ్గులకు తీసుకుంటే ఇట్లనే. మగ్గు అంటే ఇంకొక ఏమంటారు దాన్ని, బకెట్. కానీ ఈ బకెట్లో వేడొద్దు, మంచి స్టీల్ బకెట్లో వాడితే బెస్ట్. ఇక మనకు ఆప్షన్ లేదు కాబట్టి పెట్టినాం. ఇలా ఇంకొన్ని నీళ్ళు వద్దాం, ఇంకొకరికి అవుతాయి. సో ఇవైతే జ్యోతి చేస్తుంది అంటే ఇవి బకెట్ సగం వచ్చినాయి. ఇట్లా కావాలి. ఈ వేడి వాటర్లో కొన్ని వాటర్ కడుపుకుంటే సరిపోతుంది, చల్ల వాటర్. జ్యోతి
రెడీ ఫర్ యువర్ వాటర్ కమాండ్ దాదాది చలో ఇవి జ్యోతికి ఇవి ఇక మనం నువ్వు చేస్తావా స్విమ్మింగ్ పూల్ ఇవ్వాలి వద్దు నాన్న మొన్ననే చేసినావు ఐక్రియాన్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి 12:15 గా వస్తా ఉంది ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఇది వచ్చేసి వావ్ వాట్ ఈస్ దిస్ ఇది ఏందో నాకు అస్సలు అర్థమైతలేదు ఐ థింక్ ఇది నిన్న వండిన చికెన్ దాంట్లోకి వేయించిన నూనె దాంతోపాటు ఉల్లిగడ్డలు సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మళ్ళీ స్పెషల్ ఏంటంటే చికెన్ ఈ చికెన్కి సంబంధించి ఓ సప్న మాడిపోతుంది సప్న ఈ చుట్టుపక్కల ఓ బుస్ 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 నాగబాం బుస్ 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 నాగబాం బుస్ కొంచెం సౌండ్ తక్కువ పెట్టేసినామంటే అదే అవుతుంది ఇక నిన్న చికెన్ తీసుకొచ్చినాం కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఎందుకంటే నేను అక్క బావ ఇట్లా వస్తున్నారు కాబట్టి ఎక్కువ తీసుకొచ్చినాం ఆల్మోస్ట్ 3 kg తీసుకొచ్చినాం కానీ 1.5 kg మాత్రమే ఉన్నాం సో ఈ రోజు కూడా స్పెషల్ ఏంటంటే సప్న కొంచెం చార్జ్ చేయి అల్ల ఎందుకు వేస్తున్నావు డైరెక్ట్ పడేకపోయినావా చెల్లె కోస్తావా చెట్లకు వస్తావా నువ్వు చెల్లెకు వస్తావా అన్నట్టు వినిపించింది సప్న సో ఇలా చికెన్ అయ్యేలోపు మనమైతే కొంచెం బయట పోయేసేద్దాం ఇక ఈడనేమో మంచిగా ప్యాన్ వేసుకురు టీ పెట్టుకురు ఇక్కడ క్రియాన్స్ అండ్ నానివాడు ఇద్దరు కలిసి తింటారు మా పప్పనేమో ఒరిగిండు అయిపోయింది ఆరా తింటురారా ఏమేంటి డాడీ తినడిస్తలేడా ఆడు తిన్నాక నువ్వే తిందు తీరా ఆడు వస్తాడు ఎట్లా వస్తావా దా ఇక్కడ శేఖర్ ఏమో మంచి పని చేస్తూ ఉండి ఇది ఎడిటింగ్కి సంబంధించి ఎడిటింగ్ వర్క్ జరుగుతూ ఉంది ఏమైంది ఇది 30,000 సబ్స్క్రైబర్స్ శిరీష శేఖర్ వ్లాగ్స్ ఓ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ 30,000 సబ్స్క్రైబర్స్ ఇది బ్యానర్ వస్తుంది సో ఇంకోటి ఏంటంటే మా చెల్లె మంచిగా రిలాక్స్ అవుతుంది మంచిగా నిద్రపోయింది సో వాళ్ళకి వదిలే వాళ్ళు తింటారు పాదాను సో ఇప్పుడు ఏడికి వస్తామంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటకు పోతున్నాం బయటికి ఎందుకంటే జర డెలివరీ ఉందని చెప్పినాం కదా ఇంకా డెలివరీ అవుతలేదు ఇంకెప్పుడు డెలివరీ అయితే అయితే అర్థమవుతలేదు వస్తాను డెలివరీ కాడికి ఏమంటారుగా ఏమంటారు సప్న డెలివరీ చేసేటోళ్ళని ఏమంటారు ఆమె వస్తుంది చూసినావా ఆమె వస్తుంది ఆశా వర్కర్ ఇప్పుడు ఉంది అప్పుడు ఆమెను ఏమంటారు సప్న హే అట్లా కాదు ఏమంటారు ఆమె సో ఏమంటారు జర కమెంట్ చేయరు ఫ్రెండ్స్ ఆమెను ఏమో అంటారు నాకు యాది గుర్తొస్తలేదు జుట్టేసుకోవా ఇవాళ రీల్ చేద్దామా వద్దు సప్న నీ ఇష్టం కాదు నిన్న నీ ఇష్టంగా వదిలేసిన ఇయ్యాల చెప్పు ఇప్పుడు తీద్దామా ఇప్పుడు తీద్దామా రెడీయా జుట్టేసుకో తొందర జుట్టేసుకో మరి ఇప్పుడంటే ఇప్పుడాను గట్టిగా చేస్తా సప్న ఈ నీళ్ళు ఎవరికి ఇంకొన్నాయి అయిపోయినాయా ఆల్మోస్ట్ 4 స్నానం చేసినాం ఇంకా వేడిగా ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ 4కి అయిపోయినాయి ఇక మేము వేడి చూడు ఎండ చూడు ఎట్లా కొడుతుందో కానీ గ్రీనరీ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇక మా తమ్ముడు ఏం చేసిందంటే నిన్న ఇవి కట్టి పెట్టిండు అంటే పండ్లు మక్కుతున్నాయి కదా నిజంగా ఈ పొప్పటి చెట్టు మాకు బాకి ఉందో లేదో అసలు మేము తినగలుగుతామా లేదా అనుకున్నాం కానీ ఇక ఇప్పుడిప్పుడే కొంచెం మీకు ఎల్లోయిష్గా అనిపిస్తుంది ఇళ్ళకెళ్ళి దాసుకో తర్వాత మాకే అవుతాను మేమే తింటాం నేను ఇక అరే కీ తీసుకొద్దాం అనుకున్నా మర్చిపోయినా పాపాజీ ఆ పిల్లలు వదులుతట్లేరు ఇప్పుడు నాన్నని ఎందుకంటే షెడ్ కాడికి పోతున్నాం కదా షెడ్ కాడికి పోతున్నాం అంటే చాలు వాళ్ళకు అలా మతపరిచి రావాలి లేకపోతే డైరెక్ట్ రానియరు వాళ్ళు తెస్తున్నావా తాళం తెస్తున్నావా మెల్లేరా దా తొందరరా సో ఫ్రెండ్స్ మా మేక దగ్గరికి పోదాం చుట్టుపక్కల చెట్లు మంచిగా ఉన్నాయి కానీ గల్లే చిన్నగా అయిపోయింది ఒక అన్న అన్నాడు వచ్చి అన్న మీ గల్లీ చాలా పెద్దగా కనిపిస్తుంది అన్న వీడియోలో కానీ వచ్చి చూస్తే చాలా చిన్నగా ఉందన్న మీ గల్లీ అన్నాడు నిజమే మా గల్లీ చాలా చిన్నది మా కారు పెట్టినామంటే పక్కకి ఇంకా బండి మాత్రమే పోగలుగుతుంది 2 కార్లు పెట్టుకుంటే అస్సలు పోలేము ఎందుకంటే ఊర్లలో ఎట్లుంటుంది అంటే నువ్వు జరుగు నేను జరుగుతా నువ్వు జరుగుతా నేను జరుగుతా అట్లుంటుంది అన్నట్టు ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఇది ఎందుకు జరిగినావు అంటే నా ఇష్టం అంటారు ఇప్పుడు ఊర్లతో గొడవ పెట్టుకోవడం వేస్ట్ అందుకని చెప్పేసి ఇక ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చినట్టు ఉంటుంది ఇక ఇలా గల్లీ చూడ మంచిగా పెద్దగా ఉంటుంది ఈ మూరి కాడికి వెళ్ళి ఆడ వరకు నాకు తెలిసి ఇది కూడా కబ్జా అవుతుంది అది కూడా కబ్జా అవుతుంది గట్లా ఎందుకంటే ఇళ్ళనే బిల్డింగ్ కట్టి ఇళ్ళనే ఫ్లోర్లు లేపాలి కదా అది వదిలేసుకోరు అన్నట్టు సో ఇన్ని రోజులు మనకు నీళ్ళ కష్టం ఉండదు కాబట్టి ఇక నుంచి నీళ్ళ కష్టం ఏం లేదు మనకు ట్యాంకు నిండుతుంది మంచిగా వాటర్ వస్తున్నాయి ఏమన్నుందా వెదర్ వీడికెళ్ళి చూస్తే పల్లెటూరు వాతావరణం నిజంగా ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం ఒక్క లైక్ కొట్టరు ఫ్రెండ్స్ నిజంగా ఆ పిల్లలు చూడ ఈ ఎండలో బాయిలో పోయేస్తున్నట్టు గండిబేల పోయేస్తున్నట్టు ఈత పోయేస్తున్నట్టు పిల్లలు ఎండకు అమ్ము ఎండ ఎంత ఘోరంగా కొడుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండలో ఎట్లా తిరుగుతున్నారు పోరలు అమ్మా ఎట్లా అంటే కాపాడుకోవాలి పిల్లల్ని లేకపోతే ఎండలో కాలువలో ఆడేట దుంకుతారు చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ షెడ్ దగ్గరకు వస్తే ప్రశాంతత అంటే షెడ్ నిజంగా అందుకని చాలామంది ఫామ్ హౌస్లో అందుకనే కట్టుకుంటారు అనుకుంటా చలో అందరు జాయింగ్ చెప్పను నీడగొండ ఏందా నిమ్మలంగా వండుకుని హాయ్ గొర్రెలు హాయ్ ఇదేది ఇట్లా తగ్గుతుంది దీన్ని సారమంది కాదు ఓయ్ ఎందుకని తగ్గుతున్నావు అరే ఆగో
హాయ్ వెన్ యువర్ డెలివరీ అబ్బా 4-5 రోజుల నుంచి నీ డెలివరీ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వే ఆ డెలివరీకి నువ్వు దాని దగ్గర పోయి పాలు తాగుతాయింది మరొకకి వెళ్ళి వచ్చిన పిల్ల ఇది ఏదైనా పట్టుకున్నావు అనుకో దాని పోయి దగ్గర పోయి పాలు తాగుతుంది ఈ పిల్ల ఈ పోజు చూడు ఎట్లా వస్తుంది రాజా రాహుల్ రాజా ఇది వెళ్ళిపోయా రాహుల్ రాజా ఏముంది ఎట్లుంది అట్లా ఉంది కానీ ఇది నో చేంజెస్ నాకు తెలిసి ఈరోజు సాయంత్రం వరకు వెళ్తుంది నేను అనుకుంటున్నా ఒక పిల్ల వేస్తా 2 పిల్లలు వేస్తుంది 2 పిల్లలు వేస్తుంది ఈరోజు సాయంత్రం వరకు వెళ్తుంది ఇదే నా మాటే శాసనం బా ఎంత ఉబ్బరిస్తుంది తెలుసా ఇక్కడ ఉక్కపోతకి చెమటలు కారిపోతున్నాయి ఇక్కడ బా ఎట్లా వేద్దాం మరి అవును మేబీ ఇంతుంది అనిపిస్తుంది నాకైతే డెలివరీకి రెడీ ఉంది మేక డెలివరీకి ముందు ఎట్లుంటుంది అంటే దీనికి సంబంధించిన ఏమంటారు దీన్ని పొదుగు జారుతూ ఉంటుంది ఈ పొదుగు ఇట్లా మంచిగా ఇట్లా ఎక్కువ పొదుగు జారుతుంది దాంతోపాటు ఇక్కడ డొక్క తేలుతుంది ఈ డొక్క ఎందుకు తేలుతుంది అంటే పిల్లలన్నీ వెనకకు వచ్చేస్తాయి ఈ 3కి వచ్చేస్తాయి కాబట్టి అట్లా ఉంటుంది మేబీ నాకు తెలిసి 2-3 అవర్స్లోనే డెలివరీ కావాలి చూద్దాం పొజిషన్ ఇది కనుక సక్సెస్ కన్ఫర్మ్ అయింది అనుకో ఇక నేను కన్ఫర్మ్ చేసినట్టే దీని పెద్ద బిడ్డ ఇది మన దగ్గరకు వచ్చిన బిడ్డే 4 నెలలు అవుతున్నాయి దీన్ని తెచ్చి 4 నెలలా 5 నెలల అయితే 5 నెలలకు ఒక ఈత మన దగ్గర 5 అంటే సో ఎండాకాలం వచ్చిందంటే ఈ కోళ్ళన్నీ మంచిగా చెట్ల కిందికి మంచిగా వస్తాయి చెట్ల కిందికి వచ్చి మంచిగా తవ్వుకుంటా మంచిగా ఏరుకుంటా తింటాయి వీడు చూడు ఎంత మంచిగా రిలాక్స్ అవుతున్నాయి వీడ అబ్బాబా ఎంత మంచిగా రిలాక్స్ అవుతున్నాయి అవి సో ఈడ కూడా ఉన్నాయి ఇంకా ఏరా క్రియాన్స్ అబ్బాయి ఏం చేస్తున్నావురా ఆకలి అవుతుందారా ఏమడుతురు సప్న అయ్ జ్యోతి గుడ్ మార్నింగ్ పొద్దున్న చెట్టు జ్యోతి ఇలా కనిపించలే మంచిగా వండుకున్నావా బొట్టు ఏం జ్యోతి నల్ల బొట్టు పెట్టుకున్నావు నా దిష్టి నీ దిష్టి ఉరుకు దిష్టి జ్యోతి దిష్టి సప్న దిష్టి బుడ్డని దిష్టి అందరి దిష్టి కథం మస్తు చేసినావు వీడియో చూసుకుంటే మస్తు నవ్వొచ్చింది తెలుసా జోకు నువ్వు జ్యోతి అయితే మస్తు నవ్వొచ్చింది జోక్ అగోగో సప్న ఇవన్నీ ఎందుకు బయట పెడుతున్నారు సప్న ఇంటికి ఈ టైంలో నా సప్న జ్యోతి తినేది ఈ టైం దాకా పెట్టకుంటుకుంటారా సప్న మరి మళ్ళీ ఆకలి అవుతుంది జ్యోతి అట్లా బిస్కెట్లు తినవద్దు మళ్ళీ లోపల వాళ్ళు కూడా బిస్కెట్లు ఎక్కువ అలవాటు అవుతారు ఇవి లెక్క ఊకో బిస్కెట్లు అయినా గుడ్ మార్నింగ్ రా నానబెట్ట కళ్ళే తాగవా తాకు ఎవరు తాగమన్నారా నేను ఇది ఓపెన్ చేయి జ్యోతి చెప్తా ఇది ఓపెన్ అందులో ఓపెన్ చేయి ఏమో అవసరం లేదు నువ్వు బిస్కెట్లు తినవద్దు బాగుందారా తిను అయిపోయిందా చికెన్ అయిపోయిందా ఇంకా టైం పడుతుందా ఇంకా ఎంతసేపు ఉడుకుతుంది సార్ ఇదేంది ఓ ఎల్లిపాయ కారమా ఎండాకాలం ఎల్లిపాయ కారంతో తినాలి దెబ్బకి బక్క అవుతుంది తెలుసా మనుషులు జ్యోతి నీకు బక్క కావాలని ఉందా ఇప్పుడు బక్క కావద్దు నువ్వు మంచిది కాదు నువ్వు బక్క అయితే నేను బక్క కావాలంటే ఎల్లిపాయ కారంతో తినాలి సప్న నేను తింటే బక్క అయితే సప్న నిజంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏడికి ఓ నాని ఆగరా ఇప్పుడేమనకు దాన్ని ఇప్పుడు ఆగు నేను అది సినిమా చూడాలి ఆగు నాని నేను చూస్తా ఆగు టైం వచ్చేసి 1:05 అయితే అయిపోయింది సో ఈరోజు తిరిగికైతే ఈరోజు తొందరనే తిన్నాం నిన్నైతే ఆల్మోస్ట్ నిన్న 2-3 అయింది కదా మనం తినేసరికి 2 అయింది 3 కూడా కావచ్చు నాకు తెలిసి ఎందుకంటే 4-5:30 వరకు మనకు అక్కడికే అయింది వస్తుంది కడుక్కొని పోయింది ఎందుకు ఎట్లా వండుకున్నా రాత్రి ఇప్పుడు ఎట్లా అంటాడు ఆయన కోళ్ళ మూతి పెడతాడు కాళ్ళు ఒక దిక్కు చేదొక దిక్కు సోఫాలో అంటాడు సోఫాలో అదే రాత్రి మిట్ట మధ్యాహ్నం 1 గంటలకు లేచిన మిడ్ నైట్ అంటది మిడ్ నైట్ 1 గంటలకు లేచిన 2 గంటల దాకా అనుకున్నా నువ్వు గట్లా అంటే 2 రోజులు దాని మీద అన్నా తెలుసా వర్షం పడ్డప్పుడల్లా అన్నా నేను యాక్చువల్లీ ఈ రోజు సినిమా చూస్తున్నా నేను ఏం సినిమా నాకు ఎందుకో ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ నేవీకి సంబంధించి కానీ ఇంకా ఇలాంటివి చూస్తున్నా చాలా మంచిగా అనిపిస్తుంది ఏం సినిమా అట్లనే ఉండాలి డిప్లొమేట్ ద డిప్లొమేట్ అవునా ఒక ఇండియన్ లేడీ పాకిస్తాన్ లో చిక్కుకుంటే ఎట్లా వస్తుంది వచ్చిందా అదే సినిమా వచ్చింది రియల్ ట్రూ స్టోరీ ఇవన్నీ నేను అవన్నీ గట్లనే చూస్తా ఇప్పుడు
అలాంటి సినిమాలే చూస్తుంటా నేను ఎక్కువ. హైజాక్ అవి ఎక్కువ హైజాక్ ఉంటాయి. కరివేపాకు కదా, పాక్ తీసేసి కరివే ఇండియా పెట్టాలి. ఓ కరివేపాకు, మైసూర్ పాక్ కదా, మైసూర్ పాక్. పాకం మరి పాకం ఏం చేస్తారు అది? పాక్ అని వచ్చింది కదా. ఈ ఎడినా కొడుకులు ఏం చేస్తారు, దేనికి చేత కాదు, ఇవి ఇటువంటి వెతుకుతా ఉంటారు. కరివేపాకులకి వెళ్ళి పాకెట్లు తీస్తారు చెప్పు. పొంది వదిలేసే. ఇక్కడ గాలి పీల్చుకుంటా ఇక్కడ ముందనే తిట్టిన, అయినా బుద్ధి ఉండేది కొంతమంది కమ్యూనిస్టులకి. ఏం చేస్తాం, అందుకే వాళ్ళని మనం ఏం చేయలేం. జ్యోతి ఫ్యాన్ లేకుండా బనాలంటా జ్యోతి, ఫ్యాన్ లేకుండా కొట్టొద్దు అన్న. ఎన్నిసార్లు చెప్తారా, చచ్చిపోతా అంటది అట్లా. సరే తెరిచే కొట్టింది పొంది పొంది ఊకో ఏమన్నాకేమన్నా. ఈ వేడి కారం చికెన్ ఈరోజు అంటే నీకు అప్పటి నుంచి తెలియదు. నాన్నకి చికెన్ ఇట్లా ఉండాలి, చికెన్ గట్టి ఉంటే నాకు ఎందుకు నచ్చలే. నిన్న దగ్గరికి సెట్ అయింది, దగ్గరికి నిన్న. అరే పిన్ని మీరా నేను కూడా ఎందుకురా చేయగలకపో తమ్ముడు బిల్లు అందరం కలిసి చేద్దాం. వచ్చేసి 2 అవుతుంది, ఎగ్జాక్ట్ గా 2 అవుతుంది. మాకని చూసి రావాలి ఒకసారి, ఎందుకంటే అది పొజిషన్ ఎట్లుందో. వస్తావా నేను ముని ఎందుకు వచ్చింది రేడికి? ముని మళ్ళీ ఎందుకు వచ్చినావు మా ఇంటికి? ఏమైంది? నాకొద్దు, నువ్వు వద్దు, నువ్వు వద్దు. అంకటే సప్న వాడు కింద మేము పడుతున్నాడు. షెడ్ కడుగు వేద్దాం. పొద్దుగాలనే అది అట్టి ఉండే, మాకు ఈయనే పొజిషన్ లో ఉంది. ఈయనే పొజిషన్ లో ఉంది, చూసేద్దాం. ఈయనదా మరి మెల్లగా చెప్తుంది అట్లా. ఫోన్ చేస్తే కలుస్తలేవు, ఫోన్లు కలుస్తలేవు, కరెంటు కలుస్తలేదు. ఎంత ఇబ్బంది ఉందిరా నిజంగా ఊర్లో బతికి. ప్రశాంతమైన వాతావరణం అనుకుందాం. జ్యోతిని దొరకపోమా, చెప్పలే ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈతుందని నేను పొద్దున్న చెప్తున్నా. అందరం అన్న ఉంటే ఈయన అట్లా నాని చలో. మన మేక డెలివరీ అయిందటరా. బద్దమేక దారి నేను పొద్దున్నే చూసి వచ్చిన ఆల్రెడీ. ఇంతది అనుకున్నా నేను. అందుకని అప్పటి నుంచి ఆడికే పోదామే అన్న. నువ్వేమో నేను ఆనే ఉంటానే అని చెప్పిన. మంచిగా చూస్తుంటా. అబ్బా ఈ వద్ద చూసినా ఎండల చీపురు కొడుతుంది. ఇన్ని రోజులు మేకపిల్లలు లేవు అనుకున్నాం. లోపల వేసినావా? మరి తల్లొచ్చి బయట ఇన్వెస్ట్ చేస్తుందిగా. మరి పాలు తాగిపోయాలి. ఏ లోపల నడు ఏందబ్బా, జస్ట్ 2 hours కూడా కాదు, 1 hour అయింది అంతే. మేము అటు బయట వచ్చినాం అంతే. ఓ లేచి ఆడుతుంది ఒకటి. ఓ మై గాడ్ వావ్, క్యూటీ బేబీ క్యూటీ. ఇటుకొట్టు దాన్ని ఇటుకొట్టు. జస్ట్ 1 hour లో డెలివరీ అయిపోయింది. నేను ఉంటే అయిపోతుండే అప్పుడే. ఇన్ని వావ్, పాలు తాగిపించినావు నువ్వు ఇప్పుడే? అది అన్ని పోయినాయి. ఉరుకురా శేఖర్, బయటకు ఉరుకురా శేఖర్. అమ్మా ఇది కారుస్తుంది. సుక్క పొద్దు బడవంగా చూడసక్కగున్నావు పిల్ల, సుక్క పొద్దు బడవంగా. ఓయ్ హలో, ముద్దుగున్నాయా? ఎంత బాగున్నాయి. క్రియాన్ చిన్న పాపలు. ఇది ఫస్ట్దా? నీకే తెలుసా? లోపడి కొట్టురా, దాని తల్లి నీటి కొట్టుకురా. పాలు తాగిపోయాలి ఎట్టి పరిస్థితిలో, లేకపోతే ఆగమైతే అవి. ఇది దాయిందా? అది వండుకుంది, దాన్ని కొట్టుకొస్తే ఏదో ఒకటి చేద్దాం. శేఖర్ కొట్టుకరా. ఎవరు వచ్చిర్రు నాని? వాళ్ళ అమ్మ వచ్చిందా? దానికి అట్లా తుడవాలనా బావా? తుడిస్తే మనకు నీట్గా ఉంటుంది. ఇదంతా వెళ్ళిపోతుంది. కానీ ముద్దు ఉన్నాయి, క్యూట్ గా చిన్నవి. దాని తల్లి ఎందుకు బయటికి వెళ్ళిపోతుందా? లేకపోతే మాట కరెక్ట్ సాంగ్ మరొకైనా చూసినా చాలా నీట్ పద్ధతి.
చూడలేదు నువ్వు మంచిగా అవి ఇవి తెలియగానే ఇలాగానే వచ్చినవి ఇక ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే పాపం ఫోన్లు కలుస్తాయి. ఫోన్లో సిగ్నల్ మొత్తం ఎమర్జెన్సీ కాల్తో వస్తుంది. ఏమైందేమో మరి వీళ్ళకు. అందుకనే మేము కూడా ఫోన్ లేపలే. ఇది ఆడదాము కదా మోదేనా ఇది రెండు ఆడి మెల్ల 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 దా దా అది పాలదానికి పోతున్నా నాకు పట్టుకోవాలి తల్లిని పట్టుకోవాలి నాన్న. రైట్ తల్లిని పట్టాలి అది ఎలా పడుతుంది అట్నే చేస్తుంది తల్లి. దా 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 ఆ రెండు ఉన్నప్పుడే వేయాలి. ఇదా ఓ వద్దే ఇది ఎన్నో అయితే మనకు తెలియదు కానీ దీని ఫస్ట్ పిల్ల చూపెట్టాలా. ఫస్ట్ పిల్ల రెండు పిల్లలు ఉంటాయి ఇగో ఇగో ఈ జాల ఈ తెల్లది ఉందా ఇది ఒకటే రాదండి ఒకటే కానీ మనకు ఒకటే తెచ్చినాం. ఇది ఫస్ట్ టైం 2 వేసినా 3 వేసినా తెలియదు కానా. ఇది ఎన్నో అవుతున్నా 2 అవుతున్నా 3 అవుతున్నా 4 అవుతున్నా మనకు తెలియదు. మనం తెచ్చినప్పుడు మాత్రం ఈ తల్లి ఆ పిల్ల 2 వేసుకొచ్చినాం. ఎన్ని అవుతారో తెలియదు కానీ ఇప్పుడైతే 2 పిల్లలు ఉన్నాయి. ఫస్ట్ పిల్ల అయితే ఇది స్టార్టింగ్ అట్నే ఏవైనా కానీ పెయిన్తో ఉంటాయి కదా. క్యాచ్ చూసినావారా చూసినావా అమ్మా చూడుపా చూడుపా తాగుతున్నాయి అన్న మెల్ల మెల్ల మెల్ల. అబ్బా చిన్న పిల్లలు ఉడక ఏమంటారు అరవాక ఎన్ని రోజులు అవుతుంది షెడ్ల అన్ని పెద్ద ఇప్పుడు ఏం లేదు అది ఒక్కటే ఉంది. అది కూడా రీసెంట్ గా తెలిసింది అది ఇంత కానీ ఇంకా వేరే ఇప్పుడు ఏం లేవు అసలు కట్టినా కూడా ఇప్పుడు అది సుఖమా కూడా కట్టలే. ఇంకా అన్ని పిల్లలే ఉన్నాయి. ఇక ఇవే ఉండాలంటే కనీసం ఇంకా సంవత్సరం పడుతుంది. దిగురా సంకలకే దిగవారా నాన్న పో మరి పిల్లల దగ్గర ఉన్నాడు పో దింప దింప ఒక్కటే తాగిందా ఒక్కటే తాగిందా 2 తాగి నువ్వు తాగబెట్టినప్పుడు 2 తాగిపించిన పెట్టు అలవాటు కావాలి మెల్లమెల్లగా. అదే స్టార్టింగ్ నా దగ్గర కాదు పాలు మీ అమ్మ దగ్గర ఉంటాయి. తాగు తాగు 2 ఆడి ఇక మన వాళ్ళకే ఉండాలి మనం పెట్టుకోవాలి ఎప్పటికీ. యాక్చువల్లీ ఇట్లా ఏమంటారు ఏ ఒక ఆడమేకైనా కానీ అదే ఎవరి దొడ్లో వాళ్ళ దొడ్లో పుట్టి ఆడనే పుట్టి వెళితే దానికి మస్తు బలం గట్టిగా మస్తు ఉంటుంది దానికి. కానీ ఇప్పుడు ఇది ఆయుష్ ఎక్కువ ఉంటుంది అది ఒక ధైర్యం ఉంటుంది అన్న. ఇప్పుడు ఆ నెమలి పిల్ల చూసినావా ఈ దొడ్లో పుట్టింది ఎట్లుంటుంది అది అన్నిట్లనే ఏది గెలుతుంది. ఒకటి తాగుతుందా ఇంకోటి పట్టుకో కాలు పట్టు ఇది కరెక్ట్ టైంకి ఇది ఎలా కొడుతుంది. దీని కూడా దగ్గర నూకపోయినా 2 కలిపి తాగుతాయి. అదే అదే ఒకటి తాగితే అలా ఉంటుంది. ఏమైందన్నా వస్తుంది అట్నే వస్తుంది. ఏనింది కదా నాన్న స్టార్టింగ్లో అట్నే ఉంటుంది. ఇప్పుడు మంచిగా 2 తాగుతున్నాయి అన్న. అది పట్టి ఎక్కువ అలవాటు కావాలి దానికన్నా. వారం చెప్తున్నారు మీరు ఇంతరా అంటుండగా ఒక్కసారి పొద్దులు చూసిపోయారు కాబట్టి చెప్పారు కన్ఫర్మ్ 12 గంటలకు వచ్చిండ అన్న. వచ్చి ఇంతదే మ్యాక్ ఇంతది గంట 2 గంటలు అయితే 2 గంటలలో అయిపోయాయి. అట్లా దేనికన్నా టైం రావాలి. ఇన్ని రోజులుగా వెయిట్ చేసారు. అంటే ఇదాన్ని మనం గ్రిప్ తెచ్చుకోవాలి. అంటే ఏ టైంలో ఈనగలుగుతుంది అది ఎన్ని గంటలలో ఈనగలుగుతుంది ఈ రోజు ఇంతదా రేపు ఇంతదా ఇవన్నీ మనకు ఎక్స్పీరియన్స్ రావాలి. రైట్ ఏం కాదు ఇక పాలు అయినాయి కదా ఇప్పుడు నిమ్మలంగా వాడుకుంటే వదిలేసే దాన్ని కూడా కట్టేసి పెట్టద్దు లేకపోతే గుదుతాయి. రజా అవి రావు రైట్ వీళ్ళకి పేర్లు పెట్టాలన్నా మన గట్నే వేస్తే అవి చిన్నపిల్లలు మనం ఒకళ్ళ మొక్కున్నానే గట్టిన బయటికి రాదు మీరు బయటకు రా. రజా ఇది మస్తు అనిపిస్తుంది నాకు ఎందుకో ఏమో ఎజోడిగా లోకల్ది అనేది లోకల్ పోతు నెల్లూరుదేనా కానీ అట్లా చూస్తుంది చూడు వీడియో చూస్తుంటే దగ్గర కాదు గుద్దురు గుర్తుంది. ఒకసారి నేను వీడియో తీసిన ఉదురామ గుడి కూడా జ్యోత శిరీష్ ఉన్నది బాబా ఇటు గుద్దుకుంటున్నా అన్నది ఆరు తీసిన. అది ఈ మధ్యలో మన నెమలి పిల్ల పోతుంది. ఇంకా నెమలి పిల్ల ఎటు పోయిందన్న వాళ్ళ అన్నది ఆ బ్లాక్ది. అమ్మా 2 నిమిషాలు 5-10 నిమిషాలు ఉన్నాను కాడ ఎంత ఉబ్బరిచ్చింది చెమటలు గారిపోయినాయి మొత్తం. ఏకంగా సబ్బు ఉంటుంది అనుకుంటా ఒకటి డ్రమ్ము జరిపినది డ్రమ్ము ప్లేస్ జరిపోయింది పప్ప సబ్బు తీసుకొచ్చి చేతులు కూడా కడుకో నీళ్ళు వచ్చినట్టు నానే చేతులు కడుకోవాలన్న చేతులు కాలు అన్నీ కడుకోవాలి సరేనా. షెడ్లోకి లోపలికి వచ్చినావు కదా షెడ్ లోపలికి వచ్చినావంటే కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఓకేనా. ఏదో కట్టెన తుప్పు ఏదో ముట్టుకుంటున్నా ఉంటావు అని కూడా కడగారు. సబ్బు కూడా ఉంది అలాగ. ఇది రౌతులు తీసిరా పోయిరాలు తీయలే నేను నాన్న. అరే మంటిలోనే పెట్టినావు రాత్రి కూడా
మంచి పని చేసారు. రోజు అన్న పెట్టిన అయిపోతుంది మరి. అరే రే చెత్త ఎందుకు వస్తున్నావు అన్న? యాక్చువల్లీ నేను ఎందుకు తీసిన అంటే ఇది ఇప్పుడు అది డెలివరీ అయింది కదా, డెలివరీ అయినప్పుడు కడుపులో నుంచి మొత్తం వెళ్ళిపోతుంది, దానికి ఆకలి ఎక్కువ అవుతుంది. సో యాదతీగా తీసుకొద్దామని చెప్పేసి తీసిన. యాదాక అంటారు దాన్ని, కొంచెం దానికి చికెన్ లెక్క అన్నట్టు. మాకు గవేం తీస్తున్నావు అనవసరంగా, చెత్త చేస్తున్నావు అంతా అనవసరంగా. గొర్రెలు మిస్ ఏవి గవా? ఏహే పెట్టాలి గొర్రెలు. చూడు నువ్వు ఇప్పుడు గొర్రెలు మేసానా? వేపది. ఓ నానా ఇద్దా చేతులు అడుకోర్రా అంటే, ఓ అమ్మాయి గాడ్ తింటుందా? వదిలేసా తింటాయి, వాసన చూసినాయి అంతే. అది చేయి కడుకుంటున్నాడు, సబ్ పెట్టుకొని కడుకుంటున్నాడు మంచిగా. అబ్బో అబ్బో పెసరపప్ప ఏమోగా, పెసరపప్పు అట చేతిలో అక్కడ. నాకు ఈ పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. డోరా రైట్, ఆల్రెడీ కట్టలు తెచ్చినావు, ఇవి పట్టేస్తే అయిపోతుంది. ఓకే డన్. పసిగాడికి చేతి పెడుతున్నాడు. నీళ్ళే అవి నాన్న పట్టాడు. నాని ఆమెకి షెడ్ కాకపోతే ఇంటికి రాబుద్ది కాదు మళ్ళా. ఇంకా అడుగుతుందా? వీడు అడిగింది ఆల్రెడీ. దానా అదేమంటుండు, ఎక్కువ 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 దా వెళ్ళదా పప్పాడు పోయిండు. మైదా చెట్టు మైదాకు ఉండాలి కదా. దరి దా నాన్న ఎత్తుకుని దారా.